హలో ఎవ్రీవన్. ట్రేడింగ్ చేస్తున్న బిగినర్స్ మెజారిటీ ఆఫ్ పీపుల్స్ కి ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలని చాలా డౌట్ ఉంటుంది. కొంచెం మిస్టేక్స్ లో రాంగ్ ట్రేడ్స్ తీసుకొని లాసెస్ అనేవి అవుతారు. దాన్ని మీరు అక్యురసీ ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకు బై అండ్ సెల్ సిగ్నల్స్ ఉంటాయి అనమాట. ఇండికేటర్ ఏం చేస్తారంటే ఇక్కడ బై చేయండి, ఇక్కడ సెల్ చేయండి అని క్లియర్ గా చూపిస్తుంది. అలా నేను వాడే టాప్ 3 ఇండికేటర్స్ ఎలా ట్రేడింగ్ వ్యూ చార్ట్ లో యాడ్ చేసుకోవాలి, దాని సెట్టింగ్స్ ఏమున్నాయి కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ లో కంబైన్ చేసి అక్యురసీ ఎట్లా ఇంక్రీజ్ చేయాలో కూడా చూపిస్తాను. కాబట్టి ఫుల్ వీడియో అనేది చూడండి, స్కిప్ చేయకండి. మీరు బిజీగా ఉంటే వాచ్ లెటర్ యాడ్ చేసి ఫ్రీ అయ్యాక చూడండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ఈ వీడియోని లైక్ చేయండి. 100 లైక్స్ కనుక టార్గెట్ వస్తే నెక్స్ట్ బిట్ కాయిన్ స్ట్రాటజీ అనేది రివీల్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు 100 లైక్స్ అనేది చేయండి. ఫస్ట్ ఇలా ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. మీరు ఏ టైం ఫ్రేమ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ తో ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తో ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా, 1 అవర్ టైం ఫ్రేమ్ తో ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నారా, ఫస్ట్ మీ ఇష్టమైన టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడుతున్నాను ఇంటర్నెట్ ట్రేడింగ్. ఇక్కడ ఇండికేటర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మిషన్ లెర్నింగ్ అని టైప్ చేయండి. మిషన్ లెర్నింగ్ అని టైప్ చేయగానే సెకండ్ ఉందా మిషన్ లెర్నింగ్ సూపర్ ట్రెండ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్ మీద క్లిక్ చేసి మనకు టేబుల్ అనేది అవసరం లేదు, తీసేసేయండి. ఇక్కడ గ్రీన్ ఆరో మార్క్ అనేది ఉంది కదా, గ్రీన్ ఆరో మార్క్ అంటే మీరు అప్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. రెడ్ ఆరో మార్క్ ఉంది కదా, ఇది డౌన్ సైడ్ ఎంట్రీస్ కి ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ కి మీరు ఇక్కడ రెడ్ ఆరో మార్క్ ఇచ్చారు కదా, ఈ రెడ్ ఆరో మార్క్ ఈ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత వస్తుంది. ఈ క్యాండిల్ క్లోజింగ్ లో మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. షార్ట్ పొజిషన్ టూల్ పెట్టుకోండి, క్యాండిల్ క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. ఆ క్యాండిల్ యొక్క హై అనేది టార్గెట్ స్టాప్ లాస్ అనమాట. 1:2 ఆర్ 1:3 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చిన వెంటనే ఎగ్జిట్ అనేది అయిపోండి. క్లియరా? ఎంట్రీ మాత్రమే ఇస్తుంది, ఎగ్జిట్ అనేది ఇవ్వదు ఇండికేటర్. కాబట్టి మీరు ఎంట్రీ పెట్టుకోవాలి. 1:2 తో మీరు ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారా, 1:1.5 తో తీసుకుందాం అనుకుంటున్నారా, 1:3 తీసుకుందాం అనుకుంటున్నారా, ఫస్ట్ మీరు ఈ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ లో 1:2 కి ఎన్ని టార్గెట్స్ హిట్ అవుతున్నాయి, 1:1.5 కి ఎన్ని టార్గెట్స్ అవుతున్నాయి చెక్ చేయండి. దాన్ని బట్టి మీరు 1:1.5 కన్నా, 1:1 కన్నా, 1:2 కన్నా స్టిక్ అన్నా అవ్వండి. సేమ్ బై ఎంట్రీస్ కి కూడా ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చిన వెంటనే క్లోజింగ్ లో ఈ ఆరో మార్క్ అనేది చూపిస్తుంది. దీన్ని లాంగ్ పొజిషన్ టూల్ పెట్టుకోండి. ఆ క్యాండిల్ యొక్క క్లోజింగ్ లో మనకు ఎంట్రీ అనేది వచ్చేసింది. ఆ క్యాండిల్ యొక్క లో వచ్చేసి స్టాప్ లాస్ 1:3 రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం టార్గెట్స్ అనేవి పెట్టుకున్నాము. టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇలా ఇండికేటర్ యూజ్ చేసుకొని మీరు ఇంట్రెస్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్లస్ అడిషనల్ గా మన టెలిగ్రామ్ ఛానల్ షేర్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లో ఎవ్రీడే నేను ట్రేడ్ కున్న వాటి యొక్క రిజల్ట్స్ కానివ్వండి, ఏమైనా ఇంట్రెస్ట్ వచ్చినా కూడా ముందే దీంట్లో అప్డేట్ చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే మన బీటీసీ ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను నిన్న. ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ అనేది ప్లాన్ చేసాము. సిహెచ్ కూడా బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఆల్మోస్ట్ మనకు $337 ప్రాఫిట్ అనేది వచ్చింది నా రియల్ అకౌంట్ అనమాట. ఇలా మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది కూడా క్లియర్ గా మెన్షన్. కాబట్టి ఈ టెలిగ్రామ్ యొక్క ఛానల్ యొక్క లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మీకు దీని వల్ల నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. దాంతో పాటు మీకు ట్రేడింగ్ క్లాస్ లో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, ఒకసారి మనకు కాంటాక్ట్ అనేది అవ్వండి. సెకండ్ ఇండికేటర్ వచ్చేసి అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ అని ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీరు ఇక్కడ చూస్తే ఈ గ్రీన్ కలర్ లైన్ మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మార్కెట్ అనేది అప్ ట్రెండ్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రెడ్ కలర్ మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మార్కెట్ డౌన్ ట్రెండ్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి గ్రీన్ కలర్ పర్ఫెక్ట్. ఈ గ్రీన్ కలర్ మూవింగ్ యావరేజ్ వచ్చిన వెంటనే మీరు ఏం చేయాలంటే వచ్చిన వెంటనే ఎంట్రీ ప్లాన్ చేయవద్దు. ఈ గ్రీన్ కలర్ స్టార్ట్ అయిన వెంటనే ఒక మంచి బుల్లిష్ క్యాండిల్స్టిక్ కోసం వెయిట్ చేయండి. ఇక్కడ మంచి బుల్లిష్ క్యాండిల్స్టిక్ ఏడు ఉంది, ఇక్కడ ఇది మంచి బుల్లిష్ క్యాండిల్స్టిక్ కదా. ఈ క్యాండిల్ క్లోజింగ్ లో మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాము. ఆ క్యాండిల్స్టిక్ యొక్క లో వచ్చేసి స్టాప్ లాస్ 1:3 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకొని టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇలా మనం ఇంట్రెస్ట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ రెడ్ కలర్ క్యాండిల్స్టిక్, రెడ్ కలర్ మూవింగ్ యావరేజ్ అనేది స్టార్ట్ అయింది కదా. ఈ రెడ్ కలర్ క్యాండిల్స్టిక్ అనేది మంచి బేరిష్ క్యాండిల్స్టిక్ కాదు, ఫుల్ బాడీ రెడ్ క్యాండిల్స్టిక్ కాదు కదా, కిందనే విక్ అనేది ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది అవాయిడ్ చేసాం. ఇక్కడ చూడండి, మంచి బేరిష్ క్యాండిల్స్టిక్ ఉంది, దాని మీద రెడ్ కలర్ లైన్ మూవింగ్ యావరేజ్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం క్యాండిల్ క్లోజింగ్ లో ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఆ క్యాండిల్ యొక్క హై వచ్చేసి స్టాప్ లాస్ 1:3 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చి టార్గెట్ అనమాట. బెటర్ గా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇట్లా ఈ ఇండికేటర్ తో మీరు ఇట్లా ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. గ్రీన్ వచ్చిన వెంటనే అప్ సైడ్ ఎంట్రీస్, రెడ్ వచ్చిన వెంటనే డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయకూడదు. గ్రీన్ వచ్చిన తర్వాత మంచి బుల్లిష్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. రెడ్ సిగ్నల్ వచ్చిన వెంటనే మంచి బేరిష్ క్యాండిల్ వచ్చిన వెంటనే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. థర్డ్ ఇండికేటర్ వచ్చేసి డీవియేషన్ ట్రెండ్ ప్రొఫైల్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకు ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో డౌన్ సైడ్ ఎంట్రీ, ఇంతకు ముందు గ్రీన్ కలర్ అప్ సైడ్ ఎంట్రీ అని చూపించింది కదా, ఇక్కడ బ్లూ కలర్ వచ్చేసి అప్ సైడ్ ఎంట్రీ. ఇక్కడ చూడండి, బ్లూ కలర్ వచ్చింది, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ స్టిక్ వచ్చి ఇక్కడ దీని క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాను. దాని యొక్క లో వచ్చేసి స్టాప్ లాస్ 1:3 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి టార్గెట్ అనమాట. ఇట్లా మీరు అప్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. డౌన్ సైడ్ ఎంట్రీస్ కి ఒక మంచి రెడ్ క్యాండిల్ స్టిక్, ఇక్కడ మంచి రెడ్ క్యాండిల్ స్టిక్ ఉంది కదా. ఇక్కడ ఈ డాట్ ఏదైతే ఉందో ఈ ఇండికేటర్ లో డాట్, ఈ రెడ్ కలర్ డాట్ ఉంది కదా, దీని తర్వాత మనం డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ డాట్ ఉన్న తర్వాత అప్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. రెడ్ కలర్ ఇక్కడ చూడండి, మంచి బ్లూ కలర్ డాట్ ఉందా, ఈ డాట్ తర్వాత నుంచి
ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఈ డాట్ ఎక్కడ వచ్చింది, ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ లో వచ్చి క్యాండిల్ యొక్క క్లోజింగ్ లో మనం ఎంట్రీస్ ప్లాన్. ఇండికేటర్ చూడండి, డీవియేషన్ ట్రెండ్ ప్రొఫైల్ లో బ్లూ కలర్ డాట్ వచ్చిన తర్వాత ఆ క్యాండిల్స్ యొక్క క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేసుకొని అప్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి. రెడ్ కలర్ డాట్ వచ్చిన తర్వాత డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి. ఈ డాట్ వచ్చిందా, డాట్ క్లోజింగ్ లో ఆ క్యాండిల్స్ క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాను. 1:3 రిస్క్ రివార్డ్ రేషియో డాట్ అనేది హిట్ అయింది. చూసారా, మీరు గమనిస్తే ఈ 3 ఇండికేటర్స్ యావరేజ్ గా 1:3 రిస్క్ రివార్డ్ రేషియో ఇస్తుంది. కాబట్టి మంచి అక్యురేసీ ఉంది, మీరు టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసుకొని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసి ఇక్కడ చూడండి రెడ్ డాట్ వచ్చిందా, రెడ్ డాట్ వచ్చిందా, ఆ డాట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ లో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాను. ఆ క్యాండిల్ స్టిక్ యొక్క హై వచ్చేసి స్టాప్ లాస్, 1:3 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చి టార్గెట్ అనేది హిట్ అయిపోయి క్లియరా. ఈ ఇండికేటర్ తో ఎట్లా ట్రేడ్ చేయాలి అర్థమైంది కదా. అయితే మీకు కొంచెం అక్యురేసీ ఎక్కువ ఉండాలనుకుంటే ఈ 3 ఇండికేటర్స్ కాంబినేషన్ తో ట్రేడ్ చేయాలి. ఇప్పటిదాకా చెప్పిన 3 మీకు సినారియోస్ ఉన్నాయి కదా, ఈ 3s ని బేస్ చేసుకొని ఒకసారి మీరు ఈ 3 ని నేను క్లియర్ గా చెప్పాను కదా ఇంత ముందు, ఆ 3 ఇండికేటర్స్ యొక్క రూల్స్ అనేది రాసుకొని కంబైన్డ్ వచ్చినప్పుడు ఎంట్రీస్, కంబైన్డ్ అప్ సైడ్ ఎంట్రీస్ ఎప్పుడు వస్తాయి, కంబైన్ చేసుకొని డౌన్ సైడ్ ఎప్పుడు ఎంట్రీస్ వస్తున్నాయో చూసుకోండి. దానివల్ల మీకు అక్యురేసీ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయండి. మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.